అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు, దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఎంత బలంగా ఉంటాయో, ఎంత ఆదరణకరంగా ఉంటాయో, మనల్ని ఎంతగా నడిపిస్తాయో నేను చెప్పకముందు ఈ యొక్క వాగ్దానం చూద్దాం. యెషయా 55:10 వర్షంను హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లున్నట్లు చేయను, అలాగే నా నోట నుండి వచనము ఉండను. మీకు తెలుసా, దేవుని యొక్క దేవుని యొక్క లోకంలో అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వస్తువుకి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ యూస్ఫుల్నెస్, మంచి బెనిఫిట్స్ ఉండేది మనం చూస్తాం. ఒక్కొక్క వస్తువు అయితే ఒక్కొక్క వాటికి యూస్ఫుల్ అవుతాయి, కానీ కొన్ని అయితే 4-5 రకాలుగా యూస్ఫుల్గా అవ్వచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అన్ని విధాలుగా యూస్ఫుల్ అవుతుంది. మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని తట్టుతుంది, మనల్ని తిడుతుంది, మనల్ని సరైన త్రోవలో నడిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏముందంటే, దేవుని యొక్క వాక్యం అంట సబ్బు లాంటిదంట, మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది. అంతేకాదు, దేవుని యొక్క వాక్యము మంట లాంటిది, అగ్ని లాంటిది, మరి అనవసరమైనవి కాల్చివేసే లాంటిది. అంతేకాదు, మన యొక్క లోపల ఉన్న ప్రతి ఒక్కటి కూడా గమనించేది దేవుని యొక్క వాక్యము. అది మూలుగులోనికి దూసుకువెళ్ళే ఖడ్గం లాంటిది. ఎటువంటి ఖడ్గం అంట? 2 అంచుల గల వాడిగల ఖడ్గం లాంటిది. అలాగే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము సుత్తె లాంటిది, దేవుని యొక్క వాక్యము మనకి అద్దం లాంటిది. అంతేకాదు, దేవుని యొక్క వాక్యము వర్షం లాంటిది, హిమం లాంటిదని ఇందాక చదివిన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాము. అవును, దేవుని యొక్క వాక్యము నీటి లాంటిది, ఉదక స్నానం చేసేది. ఎందుకు అంటే చూడండి, ఈ ఎండాకాలంలో మరి ఒక్క చుక్క వర్షము పడితే, ఒక్కసారి ఒక జల్లు పడితే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా, ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అలాగే దేవుని వాక్యం కూడా అలాగే పనిచేస్తుంది. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మనకు అన్ని రకాలుగా ప్రయోజనకరము. మీ ఇంట్లో చూస్తున్న వస్తువులు కొన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటాయి, కానీ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఈరోజు అట్టి వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఒక వాక్యాన్ని ఇస్తున్నాను, అది విత్తువానికి విత్తనం ఎంత ముఖ్యమైనదో అటువంటి వాక్యాన్ని ఇస్తున్నాను నేను నీకు. నీ జీవితంలో ఏదైతే నాకు ఏం చేయాలో నాకు తెలియదంటే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడి విత్తువానికి విత్తనం ఇచ్చినంతగా ఒక సీడ్గా నీ జీవితంలో పనిచేస్తుంది. సో ఒక ఐడియా దేవుడు నీకు ఇస్తాడు, ఒక కార్యం చేయడానికి దేవుడు ముందుకెళ్ళు అని చెప్తాడు. మేబీ నీ మైండ్లో బిజినెస్ ఉందేమో, జాబ్ ఉందేమో, లేక నేను ఐ హ్యావ్ టు గో అబ్రాడ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని చిత్తం ఉందా లేదా నీకు తెలీదు, కానీ విత్తువానికి విత్తనం వల్లే దేవుడు నీకాటి వాగ్దానాన్ని దేవుడు దయచేస్తున్నాడంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది ఏంటి అని చూస్తే కనుక దేవుని యొక్క వాక్యం. సో ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు చదువుతున్నారా? విత్తువానికి విత్తనం ఇచ్చేది ఈ యొక్క వాక్యము. అంటే ఆ విత్తనం ద్వారా ఒక పెద్ద తోట అవ్వబోతుంది, ఆ విత్తనం ద్వారా ఎన్నో ఫలాలు రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు అట్టి విత్తనాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకొని, ప్రభా ఒక్క వర్డ్ ఇవ్వండి, ఒక్క మాట సెలవివ్వండి, నా కార్యాలు జరుగుతాయని చెప్పండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన ఈ రోజు నాయన మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. విత్తువానికి విత్తనమును ఇస్తామని చెప్పిన దేవుడవు నాయన ప్రభా. అయ్యా నీ వాక్యము అయ్యా వర్షం వంటిది నాయన. ఎండాకాలంలో అయ్యా తండ్రి, ఎండిపోతున్న స్థితిలో ఉన్న వారికి చల్లని జల్లు, వర్షపు నీటి చుక్క కూడా ఎంత ముఖ్యమైనదో నాయన ప్రభా. అలాంటి వాక్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితంలో అతి కార్యమును చేసి ఈరోజు ఒక నూతనమైన ఐడియా, ఒక నూతనమైన కార్యము, ఒక నూతనమైన స్పష్టమైన మాటను సూటితేటగా మాట్లాడమని అయ్యా. ముందుకు వెళ్ళాలా, వెనుక ఆగిపోవాలా అయ్యా తండ్రి, అది చేయాలి, ఇది చేయకూడదు, ప్రతి ఒక్కటి మాట్లాడి నీ మాటను బిడ్డలకి దయచేయమని, నీ ప్రయోజకరమైన ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. హ్యావ్ యూ రెడ్ ద వర్డ్ టుడే? ఈరోజు వాక్యం చదవండి. దేవుడు మీకు ఆ వాక్యంలో ఏదో ఒకటి దాచిపెట్టి ఉన్నాడు. ఆ వాక్యం ద్వారా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. కాబట్టి కింద రాయండి, కమెంట్లో రాయండి, త్రూ హిస్ వర్డ్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ వాగ్దానాలు రోజు చూస్తున్నారు కదా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారు కదా. ఒకవేళ మీరు కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. మేము కుక్కట్పల్లి ఏరియాలో ఆల్విన్ కాలనీలో ఉన్న MLN గార్డెన్స్కి మేము
మేము వస్తున్నాము. 7 రోజుల కుటుంబ ఆశీర్వాద పండుగలో మేము నిర్వహిస్తున్నాము. MLN గార్డెన్స్ ఆల్విన్ కాలనీ అండి. దయచేసి మీరు గమనించండి. ప్రతిరోజు సాయంకాలం 5:30 నుండి 9:15 వరకు ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. మీ కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా మేము జరిగిస్తూ ఉంటాము. సో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ఏరియా, డోంట్ మిస్ ఇట్ ఫర్ 7 days. మే మాసంలో 26, 27, 28, 29, 30, 31 జూన్ 1 వరకు ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. మీరందరూ కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బీ ప్రెజెంట్ అండ్ సీ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.